సో డైరెక్టర్ గురించి చెప్పండి. అంటే వర్కింగ్ విత్ సుభాష్ గారు, ఆర్యన్ సుభాష్ గారు. ఆర్యన్ శుభాన్. శుభాన్, రైట్. ఇట్ వాస్ గుడ్ వర్కింగ్ విత్ హిమ్ అండి. మంచి బాగుండింది. సో అంటే బాగా గుర్తుండిపోయే సీన్ ఏమైనా ఉందండి ఈ మూవీలో? బాగా గుర్తుండిపోయే సీన్ అంటే అట్లా అంటే ఈ సినిమాలో షూటింగ్లో నాది కొంచెం లిగమెంట్ అయితే ఒక టేర్ అయింది కాల్లో. అంటే ఒక దానిలో బైక్ నడుపుతుంటే బైక్ అది స్కిడ్ అవి ఇలా పరిగెత్తాలి. ఆ స్కిడ్ అయినప్పుడు అది కొంచెం కాలు మీద పడి ఆ రోజు తెలియలే. ఆ నెక్స్ట్ డే మొత్తం ఇంకా స్వెల్ అయిపోయి ఇంకా దానివల్ల యూనో కొన్ని రోజులు మేము షూటింగ్ అలా పాజ్ పెట్టాల్సి వచ్చింది. టిల్ ఒక ఫ్యూ మంత్స్ నాకు బెడ్ రెస్ట్ చెప్పారు. సో అదొకటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండిందండి. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మేఘమా సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంది. సో హీరోయిన్ తన ఫస్ట్ మూవీ అనుకుంటా కదా తనది. సో తినని ఎక్కడి నుంచి పిక్ చేశారు అసలు? అంటే ఎలా చూస్ చేసుకున్నారు? అది మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీరు అందులో ఏం ఇన్వాల్వ్ అవ్వరు, ఓన్లీ మీ కాన్సెప్ట్ స్క్రిప్ట్ వరకు మీ రోల్ వరకేనా? ఏదైనా హోంవర్క్ చేశారా ముందు ఈ మూవీ కోసం? అందరూ కూర్చొని ఇలా వెళ్దాం, ఇలా చేద్దాము అని కంప్లీట్గా డైరెక్టర్? లేదండి, డైరెక్టర్ మొత్తం అనుకున్నాము. ఇట్లా ఒక ఫస్ట్ ఒక లుక్, కానిస్టేబుల్కి ఒక లుక్ డిఫరెంట్గా పెట్టుకున్నాం మూవీకి. ఓకే ఇలా ఉందాం అనుకున్నాం. ఇలా ఎలా ఉండాలి, ఒక నార్మల్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి. సో వెరీ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్ కానివ్వండి, వెరీ ఏమంటారంటే వెరీ గ్రౌండెడ్గా ఉంటాయి బేసిక్గా. సో దట్స్ వాట్ వి డిడ్. అండ్ మధులిక వారణాసి ఈజ్ ద హీరోయిన్. ఆమె కూడా చాలా అంటే ఫస్ట్ సినిమా అయినా ఆమె డ్యాన్స్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ మేఘం కురిసింది సాంగ్లో ఆమె చాలా బ్యూటిఫుల్గా డ్యాన్స్ చేసింది. అట్ ద సేమ్ టైం వెరీ వండర్ఫుల్ పర్ఫార్మర్ కూడా, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అండ్ తను హైయర్ స్టడీస్ కోసం ఇప్పుడు యాక్చువల్లీ ఫారెన్ వెళ్ళింది. సో షీఈస్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్, బట్ షీ's done a wonderful job in this film. కంప్లీట్ చేంజ్ ఉన్నారు ఇందులో కూడా మీరు. అంటే ఎటైర్ కానీ కంప్లీట్గా హెయిర్ స్టైల్ కానీ మిమ్మల్ని కొంచెం అట్లా ఏంటి నేను వరుణ్ సందేశ్ గారు అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా కానిస్టేబుల్ డిఫరెంట్ లుక్ కదా. సో ఈ లుక్కి ఎవరైనా వితికా గారి నుంచి ఏమైనా సజెషన్స్ వచ్చాయా మీ దగ్గర నుంచి? లేదండి, వితికా గారి నుంచి ఓకే, వితికా గారు అంతగా ఇన్వాల్వ్ అవ్వరు. అంటే తను ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు కదా. యా, బట్ వీ కీప్ అవర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సెపరేట్. అంటే సజెషన్స్ ఇస్తారు కదా, అలా కాదు వరుణ్ ఇలా. లేదు తను చెప్పదు నాకు యూజువల్ గా, అన్లెస్ నేను అడిగితే తప్ప. ఈ సినిమాకి అయితే నేను అడగలేదు, సో నాకు తను చెప్పలేదు. నేను అడిగితే డెఫినెట్ గా ఇస్తుంది. బట్ యా. సో మీ పర్సనల్ లైఫ్ వద్దాం. ఇప్పుడు వితికా గారితో మ్యారేజ్, దాని తర్వాత ఎలా ఉండింది అసలు? లైఫ్ అంతా ఎలా ఉంది? బ్యూటిఫుల్ అండి, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ విత్ హర్. యా. అంటే తన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో చాలా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం చాలా వరకు. సో తన సపోర్ట్ మీకు ఎంతలా ఉంటుంది? ఎంత సపోర్ట్ అయింది మీకు తన సపోర్ట్? తన సపోర్ట్ 100%కి 1000% ఉంటుందండి. తన సపోర్ట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. She's always been my pillar of strength, and she's always there for me no matter what, and same vice versa. వెరీ స్ట్రాంగ్ ఉమెన్ మాకు అనిపిస్తుంది చూస్తూ ఉంటే, ఫాలో అవుతుంటే కదా. వెరీ స్ట్రాంగ్ ఉమెన్, చాలా గట్టిగా నిలబడుతుంది అనుకున్న మాటకి. సో తను వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ అయిందా మీకు? ఆల్మోస్ట్ మొత్తం అంతా అలా మిగతా వాటితో కాకుండా లైఫ్ కొంతవరకైనా చేంజ్ అయిందా? యా, డెఫినెట్గా. అంటే ఒక కొంచెమైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి. ఒక రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఒక ఈవెన్ లైక్ నాలో అయితే డెఫినెట్గా మేబీ నేను ఇంత మునుపు అయితే నా చిన్నప్పుడు ఆ టైంలో నేను ఇంత అంటే ఒక లెవెల్ ఆఫ్ పేషెన్స్ నాకు అంత లేదేమో. బట్ అది కూడా షీ గాట్ దట్ ఇన్ మీ, షీ బిల్ట్ దట్ ఇన్ మీ. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ అండి. విత్ హర్ లైఫ్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది.